నమస్తే పావని గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కస్టమర్లను స్మైల్తోనే పడేస్తారా? అవును, మరి కస్టమర్లు రాగానే ఎక్కువ స్మైల్తో రిసీవ్ చేసుకుంటారు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్తో మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో నేను అంటే నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు స్నేహ చికెన్ సెంటర్ అని విన్నా. అంటే రామరెడ్డి గారు అని చెప్పేసి తను పెట్టడం జరిగింది. తర్వాత సో వికాస్ చికెన్ సెంటర్ మీరే చెప్పారు. అది వికాస్ది, నేను కూడా నిజంగా వినలేదు వికాస్ది. తర్వాత ఈరోజు పర్టికులర్గా పావని అని పేరుతో విన్నా. అసలు అంటే పావని పేరు మీరే కాబట్టి మీరే పెట్టుకున్నారు ఓన్గా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు ఈ చికెన్ సెంటర్ బిజినెస్ ఓన్లీ? నేను సెకండ్ కోవిడ్లో రన్ చేసాను. బిఎన్ఎడ్లో పెట్టిన. దాని తర్వాత కోవిడ్ వచ్చేసిన తర్వాత ఆపేసిన. నాకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే సడన్గా నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన. అసలు ఆ ఫీల్డ్ నాకు ఐడియా లేదు. అక్కడ వేరే అతను, నేను చికెన్ డైలీ తింటామన్నమాట మేము ఇంట్లో చికెన్ ఖచ్చితంగా. తను షాప్ తీసేస్తుంటే అక్కడ నేను ఇలా షాప్ తీసేసిన, నువ్వు తీసుకుంటావు అంటే నాకు ఐడియా లేదు. అసలు ఆ ఫీల్డ్ అనేది నాకు తెలీదు. సరే నేను తీసుకుంటా అని చెప్పేసి తీసుకున్నాక నేను మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిన. ఫస్ట్ చెప్పారు తీసుకున్నాక అంటే సక్సెస్ అయితేనే చెప్పాలి, లేకపోతే లేదు. తీసుకున్నా 1,35,000కి నేను అది తీసుకున్నా. నందీల్స్లో ఉండే అనమాట ఫస్ట్ పావని చికెన్ షాపు. దాని తర్వాత కోవిడ్ వచ్చేది. ఒక 6 months చాలా బాగా రన్ అయింది. వర్కర్స్ మీద డిపెండ్ అయినాను. అంటే వాళ్ళు నాకు తెలియదు ఆ ఫీల్డ్. వర్కర్స్ రావడము, వాళ్ళు వెళ్ళిపోవడము, వీళ్ళని ఏంటి నేను ఎందుకు బతలాడాలి, నేను ఎందుకు నేర్చుకోకూడదని వాళ్ళు ఎలా చేసినారో చూసేసి నేనే నేర్చుకొని అందరిని తీసేసాం. ఫస్ట్ చికెన్ షాప్ అప్పుడు తీసిన తర్వాత కొంచెం నాకు కోవిడ్ రావడం వల్ల గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నేను ఇంకా వేరే ఫీల్డ్లో హాస్పిటల్స్లలో డ్యూటీ చేయడము. దాని తర్వాత నేను మళ్ళీ ఇదే పెట్టాలి, నేను ఎందుకు పెట్టకూడదు. సో నేను అలా అనుకొని నేను మనీ అంతా సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన.